ఈ ధర్మం అనేటువంటి దాన్ని మార్కెట్ లో మనం ఏ రీతిగా చూడాలి, దీనికి ఎంత విలువ ఇవ్వాలి, ఏ విధంగా దీన్ని మనం వీటిని ఉపయోగించుకోవాలి అని సమర్థంగా తీసుకుంటూ రావాలి. You must understand the dharma is to know how this is to be used in the market, how it is to be మరి నా applied. బాధలు నన్ను ఎంత కష్టపెట్టాయో వర్కర్ బాధలు కూడా అంత ఉంటాది కదా అని రెండింటిని కంపేర్ చేసుకుంటూ రావాలి. You should understand the way I am striving, the worker is also striving in the same way. నాకు ఈ దుఃఖమే కానీ లభిస్తే నేను ఎంత బాధపడేవాడిని కనుక తాను కూడా అంత బాధ ఉంటాది అని తన బాధకు ఆ వర్కర్ బాధకు కొంచెం కంపేర్ చేసుకో. When we get sorrow, we suffer like this. Similarly, we must understand the నా worker తల్లి also నాకు ఎంత suffers. ప్రీతియో వాడి తల్లి కూడా వాడికి అంత ప్రీతి కదా. The way we love our mother, he also loves his mother. కనుక ఈ రకమైనటువంటి యొక్క విషయాన్ని చక్కగా మనం సమన్వయం చేసుకుంటూ రావాలి. We must put into practice this kind of intense feeling. మార్కెట్ లోపల కూడా మనకి ఎక్కువ ఇది కావాలని ఒక కాంపిటీషన్ లోపల అనవసరమైనటువంటి బయలుదేరి ప్రాబ్లమ్స్ అంతా స్టార్ట్ చేయకూడదు. We should not create gyrations in the market in order to get excess profit. కనుక ఈ విధమైన దాంట్లో మనం ధర్మాన్ని పాటించాలి. This is how we must put work in with dharma.